సమ్మర్ హాలిడేస్ అయిపోతున్నాయి కదా, ఏం చేద్దాం? సమ్మర్ హాలిడేస్ తర్వాత ఈరోజు ఏం చేద్దాం? ఈరోజు ఏదో ఒక ఆట ఆడదాం. నువ్వు ఆట అనగానే నాకు గుర్తుకొచ్చింది. నాకు బ్యాట్ బాల్ ఉంది, క్రికెట్ ఆడదాం. ఆడదాం. అదే బ్యాట్ బాల్ దొరికింది, ఆడదాం బండి. ఆడ బ్యాట్ బాల్ నాది కాబట్టి నేను బౌలింగ్ చేస్తా, మీరు ఎవరో ఒకరు బ్యాటింగ్ తీసుకోండి. సర్లే, నేను బ్యాటింగ్ చేస్తాను. అబ్బాయి ఇది ఎట్లయినా అవుట్ కాదట్టుందిగా, ఎట్లయినా నేను తను చేసి అవుట్ చేయాలి దీన్ని. నేను అవుట్ కాదు, నేను ఎప్పుడు అవుట్ అయినా? అవుట్ 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 కాదుగా, వికెట్ కలిగింది, అవుట్ అమ్మాయి. లే మరి ఏం కాదులే, బ్యాట్ ఇచ్చేసి. అవుట్ కాదు, వికెట్ తగిలింది, నేను చూసిన అవుట్. నా బ్యాట్ తగిలిపోయింది, బాల్ అవుట్ కాదు. అవుట్ ఇందాక కూడా తొండే చేసినావు. నేనేందుకు తొండి చేసినా, నేను తొండే చేయలేదు, మంచిగా ఆడుతున్నాను, మీరే తొండి చేస్తున్నాను. మళ్ళీ ఎందుకంటున్నావు తొండి అంత నువ్వు చేసి? ఎందుకంటే తొండి నా బ్యాట్ బాల్ నాది, మీతో ఎందుకు ఆడాలి? నేను వేరే వాళ్ళతో ఆడుకుంటున్నాను. ఆమెకంత పొగరో చూడు, ఎట్టగైనా గుణపాఠం చెప్పాలి. ఆమెకు ఎట్టో గుణపాఠం చెప్పాలి, ఆమెకు ధైర్యంటే భయం. సరే, ఈ రాత్రి ఎట్లాగైనా భయపెడదాం. చేద్దాం. పండగ ముగ్గేస్తారా? స్టార్ ముగ్గి కనుక్కొని తొరణి పసుపు కుట్టుకుంటురా, మనం దాచుకుందాం. అరే, నిమ్మకాయలు దొక్కుతుంది, భయపడుతుంది. చెల్లి, నువ్వు ఇది తీసుకొని చెత్తానికి వెళ్ళి దాచుకోపో. అరే, నువ్వు ఈ చెద్దరు తీసుకొని నేను చెప్పినప్పుడేమో నువ్వు పళ్ళని సప్పుడు చెయ్యి, నువ్వేమో అది వేసుకొని రారా, సరేనా? పోర్రి. అమ్మాయి భలే గురిపాట పని మీదేనా? మీ సంగతి చెప్తా, ఆగండి.